కోడి సమయస్ఫూర్తి ఒక చిన్న కథ చెప్పుకుందామండి. అడవిని ఆనుకొని ఉన్న రామాపురం అనే గ్రామంలో ఓ ఇంటి ముందు ఒక కోడి పుంజు ధాన్యం తింటోంది. అటుగా వెళ్తున్న ఓ నక్కకు బలిష్టంగా ఉన్న ఆ కోడిని చూడగానే నోరూరింది. ఎలాగైనా సరే దాన్ని తినాలి అనుకుంది. కోడి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది. ఏది ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తులు మారినక్క కోడిని అడిగింది. దాని పొగడ్తలకు ఆ కోడి పొంగిపోయింది. తన గొంతు సవరించుకొని కళ్ళు మూసుకొని కొక్కరోకో అంటూ గట్టిగా కూత పెట్టింది. అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైకి దూకింది. దాన్ని నోట కరుచుకుని అడవిలోకి పరుగు తీసింది. అయ్యో, ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడింది. నక్క పరుగెడుతుండగా అదే సమయంలో ఓ వేటకుక్కల గుంపు నక్కను చూసి దాన్ని వెంబడించడం మొదలుపెట్టింది. నక్క భయంతో ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. ఇదంతా చూస్తున్న కోడికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. నక్క మిత్రమా, ఆ వేటకుక్కలు నిన్ను వెంబడించట్లేదు. అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి. నువ్వు ఒక క్షణం ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు. అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి అని నక్కతో అంది. కోడి సలహా బాగుందని అనుకున్న నక్క ఓ చెట్టు పక్కన ఆగింది. వెనక్కి తిరిగి కోడి చెప్పినట్లుగా చెబుదామనుకుని నోరు తెరిచింది. అదను కోసం చూస్తున్న ఆ కోడి తప్పించుకుని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరి ఓ కొమ్మపై కూర్చుంది. వేటకుక్కలు వచ్చి నక్క మీద దాడి చేశాయి. అతి కష్టం మీద అది తప్పించుకుంది. వేటకుక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎంతటి ప్రమాదాన్నైనా సరే చక్కటి సమయస్ఫూర్తితో తెలివితేటలతో నిదానంగా ఎదుర్కొంటే ఆ సమస్య నుంచి చాలా ఈజీగా దాటిపోవచ్చండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.